మచ్చా కాదు. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టం, మన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆర్మీ కళ్యాణ్ గెలిచాడు రా, వచ్చింది. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. గెలిచాడు. చూడండి మా కష్టానికి కష్టం, ఓటేసిన బలం. మరి ఇప్పుడు తనుజ కళ్యాణ్ మ్యారేజ్ చేస్తున్నాడా, పెళ్లి చేస్తున్నారా? తనుజ ఆర్మీ కళ్యాణ్ ప్రేమిస్తాడా, పెళ్లి చేసుకుంటున్నాడా మీ అందరికీ డౌట్. నేను మాట్లాడినా ఆర్మీ కళ్యాణ్ నేను పర్సనల్ గా మాట్లాడినా. ఏమనంటే అమ్మా ఆర్మీ కళ్యాణ్ అన్నా నీకు మేమంతా ఓటేసామన్నా, ప్రేమించు, పెళ్లి చేసుకో, చేసుకో, కాపురం కూడా చెయ్యి, పిల్లలు గారు. కానీ ఏముందక్క ఆర్మీ కళ్యాణ్ అన్నకు నేను పెద్ద ఫ్యాన్. నేను అసలు వచ్చినప్పుడు కాంచి ఆర్మీ కళ్యాణ్ గెలవాలని 3 నెలలుగా పడ్డా బాధ. ఏం ప్రాబ్లం చేస్తారు, చేస్తాడు అన్న ఆర్మీ కళ్యాణ్ అన్న హెల్ప్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. డెమోన్ పవన్ కానీ, సంజన కానీ, తనుజ వీళ్ళందరూ షూటింగ్లు చేస్తారు, గెలుస్తారు. సరే ఆడ బోదరండి ఆయన చేసుకున్నాం. బిగ్ బాస్ చివరికి కూడా వచ్చేసింది. కప్పు కూడా ఫైనల్ అయిపోయింది. ఎవరో కాదు మన ఆర్మీ కళ్యాణ్ అన్నే. మన పేదవాళ్ళందరం పడ్డ కష్టం, మనం వేసిన ఓట్లు ఎక్కడికి పోలా, అన్ని దేవుడి దయ వల్ల అన్ని మన మంచికే జరిగాయి. కాబట్టి మనం అంతా ఏం చేయాలంటే దయచేసి అతను అన్నపూర్ణ స్టూడియో నుంచి ఈ రాత్రికి బయటికి బహుశా రాబోతాడేమో, మీరందరూ వెళ్ళి దయచేసి అతని మీద పడడం, ఆ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ జనం అనకండి. వస్తాడు ఇంకొక 2-3 రోజుల తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టి మాడతాడు. అన్నపూర్ణ స్టూడియోలో పోయినా దూకి మరి ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియోలో నేనే పోయినా దూకి మరి పోయి చూసి కాసేపు మాట్లాడే అతనితో. ఆర్మీకి ఇవ్వడం కరెక్టే అంటారా? కరెక్టే, 100% కరెక్టే కదా. ఆర్మీ కళ్యాణానికి కప్పు ఇవ్వకపోతే రాంగ్ అయిపోతుంది. ఇమానీలు కూడా ఫస్ట్ నుంచి ఆడాడు కరెక్టే. ఇమానీలు అనగానే ఈ తనూజ గానీ, డెమోన్ పవన్, ఇంకా సంజన అందరూ బాగానే ఆడారు. పడ్డారు, కష్టం అంతా పడ్డారు. ఇతను కూడా ఆడాడు వాళ్ళతో పాటు. ఇతను ఒక్కడే సపరేట్ గా ఏం ఆడకుండా లేడు. ఫస్ట్ నుంచి ఆడలేదు కదా ఆర్మీ, ఎప్పుడు ఆడలేదు. ఆడాడు పోయా, చూడదు పోయా మీరు. ఫస్ట్ నుంచి ఎక్కడ ఆడాడు, మధ్యలో తనుజ లవ్ ట్రాక్ ప్రేమించాలి పోయా. నేను కూడా అంతే, పెళ్లి కాని అందరి పరిస్థితి అదే. ఎవరైనా అమ్మాయి దొరికినా, ఆంటీ దొరికినా ప్రేమియాలా? ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం చెప్పా? ఏ పరిస్థితి బాగుంటే ప్రేమించాలా? నాలాంటి ప్రేమించకూడదా? ఆర్మీ కళ్యాణ్ లాంటి ప్రేమించకూడదా చెప్పు? అభిమానాడు. కాబట్టి ఇదంతా ఏదంటే మనిషి అన్నాక ఎవడో ఒకటి ప్రేమిస్తాడు. పెళ్ళైన వాడే ప్రేమిస్తున్నాడే, పెళ్ళి అయితే ప్రేమిస్తుంది. మరి తప్పే ఉంది. పెళ్ళైన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ప్రేమించాల. మనిషిని ప్రేమించండి. ప్రేమిస్తేనే కప్పు ఎలా గెలవాలో, ప్రేమతో గెలిచేది ఎలాగో అర్థం అవుతాం. అది తప్పు కదా మరి. ఏది ప్రేమతో కప్పు తెలుసుకుంటే ఎట్లా? ఇప్పుడు ప్రేమ అంటే ఎలా వస్తే బాగా ఆడితే జనాలు అందరూ ప్రేమిస్తారు అతన్ని, అప్పుకోటేస్తారు అతను. అంతే ఆడింది ఎక్కడ అని చెప్తున్నా నేను. ఆడాడు కానీ నువ్వు సరిగ్గా చూడండి. ఇప్పుడు కర్రలు కానీ కర్ర దూకాల, అది మొన్న నేను చేసే పని, కూలి పని, మాలి పని. మా పని చేస్తుంటే ఓడైతే పడ్డాడు, లేవలో పోయాడు అంతే. ఓడు ఎవరు డెమోన్ పవన్ కింద పడ్డాడు, పైకి లేవలో కొన్నాడు అంతే. అతనే కాదు, బిగ్ బాస్ లో ఉండే వాళ్ళందరూ కింద పడితే లేవలేరు వాళ్ళు. వాళ్ళకి సరైన ఆటగాని పెడితే లేవలేరు వాళ్ళు అంతే. వాళ్ళు కప్పు ఆ ఎమ్మానీలు అన్న కూడా కష్టపడ్డాడు. అదే కదా, నేను కూడా ఎమ్మానీలు అనకని ఫ్యాను. నేను ఎమ్మానీలు అనక నేను పెద్ద ఫ్యాన్. నేను గెలవాలనుకున్నా, కానీ నేను అందరికి ఫ్యాన్ అయినా కూడా నేను ఎక్కువ అభిమానించే వ్యక్తి. కానీ నేను కప్పు గెలవాలి, నేను ఓటేసిదే ఆర్మీ కళ్యాణ్ కానీ గెలిచాడు అంతే. అంతేగాని దీంట్లో ఏ స్వార్థం లేదు. తనుజానో, డెమోన్ పవనో, ఎమ్మానీలు, సంజనానో, నాగార్జునో, బిగ్ బాస్ వాళ్ళు ఎవరో అతనికి మేమిచ్చాం. ప్రజలు మేము వేసిన ఓటే ఈ రోజు ఆయన చేతులు కప్పది. ఈ రోజు ఆర్మీ కళ్యాణ్ చేతులు కప్పు ఉందంటే మా ఓటు. ఎవడు అన్నాడా అనుజ లాంటి అమ్మాయిని ప్రేమిస్తా అన్నా, పెళ్లి చేసుకుంటా అన్నా తప్ప అయిపోతాడు. ఆర్మీ అయిపోతాడు. నువ్వు చేస్తావు, అతను ట్రై చేయమను, నేను చేస్తా. ఒక అమ్మాయి పోతుంటది భయ దారిన, నువ్వు ట్రై చేయి, నేను చేస్తా. నీకు పడితే నీకు, నాకు పడితే నాకు అంతే. ఎవరు అదృష్టం ఉంటుంది, మనం చేయలేదండి. కాబట్టి జై జవాన్ జై కిసాన్. నిన్నెవడ మాట్లాడము మధ్యలో కోపం చూడండి, కోపం ఆర్మీ కిడ కోపం ఒకరితోనే పైన. ఎవరా అయిపోయింది లైవ్ పెట్టావా? మాట్లాడు.